నీకు ఉన్నదానితోనే సంతృప్తిగా ఉండు. నువ్వు ఈ రోజు నుంచి యువరాణివి. ఆ మాట వినగానే ఆ పేద అమ్మాయి నవ్వలేదు. ఎందుకంటే ఆమె ముందు నిలబడి ఉన్నది సాధారణ అమ్మాయి కాదు, రాజ్యానికి ఏకైక యువరాణి. ఆమె ముఖం చూస్తే ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నట్లే అనిపించింది. కానీ వాళ్ళ జీవితాలు మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడాగా ఉన్నాయి. ఒకరు రాజభవనంలో పుట్టింది, మరొకరు పట్టణం చివర్లో ఉన్న చిన్న ఇంట్లో పుట్టింది. యువరాణి ఇలావతికి చిన్నప్పటి నుంచి ఎన్నో నియమాలు. ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడకూడదు, వీధిలో తినకూడదు, ఇష్టం వచ్చినట్లు నవ్వకూడదు, స్నేహితులతో ఎక్కువసేపు తిరగకూడదు. ఏం చేసినా రాజకుటుంబానికి తగినట్టే ఉండాలి. ఆమెకు బంగారు ఆభరణాలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి, పెద్ద గదులు ఉన్నాయి. కానీ తనకు నచ్చినట్లు ఒక్కరోజు కూడా గడిపే స్వేచ్ఛ లేదు. ఇక పట్టణం చివర్లో ఉండే మాధవి మాత్రం చిన్న ఇంట్లో పెరిగింది. ఉదయం లేచిన వెంటనే తల్లికి పనిలో సహాయం చేసేది. మధ్యాహ్నం పక్కింటి పిల్లలతో నవ్వుతూ గడిపేది. సాయంత్రం వీధిలో కూర్చొని అందరితో కబుర్లు చెప్పేది. ఆమె దగ్గర ఖరీదైన బట్టలు లేవు, అయినా ఆమె నవ్వు మాత్రం ఎప్పుడూ తగ్గేది కాదు. ఒకరోజు రాజభవనం పక్కనే ఉన్న మార్కెట్కి మాధవి వచ్చింది. అదే సమయంలో ఇలావతి కూడా తన రథంలో కూర్చొని మార్కెట్ వైపు వెళ్తుంది. రథం కిటికీలోంచి బయటకు చూస్తూ ఇలావతి మాధవిని చూసింది. ఆమె చేతిలో ఉన్న చిన్న బుట్ట, పాదాలకు చెప్పులు కూడా సరిగ్గా లేవు. అయినా మాధవి తన స్నేహితులతో నవ్వుకుంటూ పరిగెత్తుతుంది. ఇలావతి మనసులో ఒక ఆలోచన వచ్చింది. డబ్బు లేకపోయినా వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో మాధవి రథం వైపు చూసింది. లోపల బంగారు వస్త్రాల్లో కూర్చున్న ఇలావతిని చూసి, యువరాణి జీవితం ఎంత బాగుందో, రోజంతా అందమైన బట్టలు వేసుకొని రుచికరమైన వంటలు తింటూ పనేమీ చేయకుండా ఉంటుందేమో అనుకుంది. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఇద్దరూ ఒకరి జీవితాన్ని మరొకరు ఊహించుకున్నారు. అదే రాత్రి రాజభవనం వెనుక ఉన్న పాత తోటలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ తెరవని ఒక చిన్న మండపం తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. లోపల ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆమె చేతిలో రెండూ ఒకేలా కనిపించే వెండి కంకణాలు ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ఇలావతి, మాధవి ఇద్దరూ తోటలోకి వచ్చారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోయారు. వృద్ధురాలు మాత్రం నవ్వుతూ, మీ ఇద్దరికీ మీకు కావాల్సిన జీవితం ఒకరోజు దొరుకుతుంది, కానీ అది మీకు నచ్చకపోవచ్చు అంది. ఇద్దరికీ ఆమె మాటలు అర్థం కాలేదు. వృద్ధురాలు రెండు కంకణాలను వాళ్ళ చేతులకు తొడిగింది. అంతే, ఒక్క క్షణంలో చుట్టూ ఉన్న ప్రపంచం తిరిగిపోయినట్లయింది. ఇలావతి కళ్ళు తెరిచేసరికి తాను మాధవి ఇంట్లో ఉంది. మాధవి కళ్ళు తెరిచేసరికి తాను రాజభవనంలోని తన గదిలో ఉంది. మొదట ఇద్దరికీ ఆనందమే. మాధవి అద్దం ముందు నిలబడి రాజకుమారి దుస్తులు చూసి మురిసిపోయింది. ఇంత అందమైన బట్టలు రోజూ వేసుకోవచ్చా? ఇక ఇలావతి చిన్న ఇంట్లో కిటికీ తెరిచి బయటకు చూసింది. ఎవరూ తనను కాపలా కాయడం లేదు. ఆమె మొదటిసారి ఒంటరిగా బయటికి వచ్చింది. ఆమెకు అది స్వర్గంలా అనిపించింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మాధవిని ఉదయం నుంచే రాజభవనంలోని గురువులు చుట్టుముట్టారు. నడిచేటప్పుడు ఎలా నడవాలి, ఎవరిని పలకరించాలి, రాజ్యానికి సంబంధించిన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి, ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న ఆమెకు నచ్చిన వంటకం తినడానికి కూడా వీలులేదు. ఒక వంటకం తిన్న వెంటనే మరో సేవకుడు, యువరాణి, అతిథులు వస్తున్నారు, మీరు ఇలాగే తినడం రాజకుటుంబానికి తగదు అన్నాడు. మాధవి మనసులో, ఇంత భోజనం ఉన్నా ఒక్క ముద్ద కూడా స్వేచ్ఛగా తినలేకపోతున్నానా అనిపించింది. అదే సమయంలో ఇలావతి మాధవి ఇంట్లో తల్లికి సహాయం చేయడానికి బయటికి వచ్చింది. మొదట ఆమెకు పని చేయడం సరదాగా అనిపించింది. కానీ కొద్దిసేపటికే చేతులు నొప్పి పెట్టాయి. మధ్యాహ్నం భోజనం చేయడానికి కూర్చుంటే ఇంట్లో ఉన్నది కొద్దిపాటి అన్నం మాత్రమే. తనకు రాజభవనంలో వృధా అయ్యేంత భోజనం గుర్తొచ్చింది. అయినా మాధవి తల్లి ఆ కొద్దిపాటి అన్నాన్ని తనకంటే ముందు ఇలావతికి పెట్టింది. ఆమె ఆశ్చర్యపోయింది. ఇంత తక్కువ ఉన్నా ముందుగా నాకు ఎందుకు పెడుతున్నారు అని అడిగింది. అమ్మ నవ్వుతూ, ఇంట్లో అన్నం తక్కువైనా మనసులో చోటు తక్కువ కాదు అంది. ఆ మాట ఇలావతి మనసులో నిలిచిపోయింది. అదే రోజు సాయంత్రం మాధవికి మరో సమస్య ఎదురైంది. రాజ్యంలో ఒక ముఖ్యమైన అతిథి వచ్చాడు. ఆమె అతనితో మాట్లాడుతుండగా
తెలియకుండానే తనకు అలవాటైనట్లుగా నవ్వింది. అక్కడున్న మంత్రులు ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత రాజగురువు ఆమెను పక్కకు తీసుకెళ్ళి, యువరాణి, ఇలా ప్రవర్తిస్తే రాజకుటుంబం గురించి ప్రజలు ఏమనుకుంటారు అన్నాడు. మాధవికి కోపం వచ్చింది. తాను నవ్వితే కూడా తప్పేనా? అదే రాత్రి ఆమె మొదటిసారి ఇలావతి కోసం బాధపడింది. ఇక ఇలావతి కూడా మాధవి జీవితాన్ని చూసి తన అభిప్రాయాన్ని మార్చుకుంది. అయితే అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉంది. మరుసటి రోజు మాధవికి రాజు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించాడు. రాజ్యంలో పేద కుటుంబాలకు పంపాల్సిన ధాన్యం కొంతమంది అధికారులు మధ్యలోనే మాయం చేస్తున్నారు. అది తెలుసుకోవడానికి మాధవిని సాధారణ యువతిలా ప్రజల్లోకి వెళ్ళమన్నారు. మాధవికి భయమేసింది. కానీ ఆమె వెళ్ళింది. అక్కడ ఆమెకు పేద ప్రజల కష్టాలు కనిపించాయి. అదే సమయంలో ఇలావతి కూడా మాధవి ఇంటి దగ్గర జరిగిన ఒక చిన్న సంఘటనలో చిక్కుకుంది. మాధవి తల్లి అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వలేదని ఇంటి వస్తువులు తీసుకెళ్లడానికి వచ్చాడు. ఇలావతి మొదట రాజభవనంలోలా ఆజ్ఞాపించాలని అనుకుంది. కానీ ఇక్కడ తన మాట వినడానికి సైనికులు లేరని గుర్తొచ్చింది. ఆమె మొదటిసారి సమస్యను మాటలతో ఓపికతో పరిష్కరించాల్సి వచ్చింది. ఆమె ఆ వ్యక్తితో మాట్లాడి కొంత సమయం తీసుకుంది. తర్వాత తన దగ్గర ఉన్న చిన్న ఆభరణాన్ని అమ్మి ఆ అప్పు తీర్చింది. ఆ రాత్రి ఆమెకు అర్థమైంది, పేదవాడి జీవితం అంటే స్వేచ్ఛ మాత్రమే కాదు, ప్రతి చిన్న సమస్యను తన చేతులతో ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా. మాధవికి కూడా అదే సమయంలో అర్థమైంది, ధనిక జీవితం అంటే సౌకర్యాలు మాత్రమే కాదు, ప్రతి అడుగుకి బాధ్యత, నియమాలు, ప్రజల నమ్మకం కూడా. 7వ రోజు రాత్రి ఆ 2 కంకణాలు మళ్ళీ వెలిగాయి. ఇద్దరూ ఆ పాత తోటలోకి చేరుకున్నారు. వృద్ధురాలు అక్కడే ఉంది. ఇప్పుడు ఎవరి జీవితం కావాలి అని అడిగింది. మాధవి వెంటనే ఇలావతి వైపు చూసింది. ఆమె జీవితం. ఇలావతి కూడా నవ్వింది. ఆమె జీవితం. వృద్ధురాలు ఆశ్చర్యంగా చూసింది. ఇద్దరూ ఒకరి జీవితాన్ని మరొకరు కోరుకోలేదు. వాళ్ళు తమ తమ జీవితాల విలువ తెలుసుకున్నారు. కంకణాలు మళ్ళీ మెరిశాయి. మరుసటి క్షణంలో ఇద్దరూ తమ తమ జీవితాల్లోకి తిరిగి వచ్చారు. కానీ ఈసారి ఇలావతి తన తండ్రిని ఒక కోరిక అడిగింది. రాజభవనం బయట ప్రజలతో కలిసి ఉండే ఒక రోజు ఇవ్వాలని. మాధవి మాత్రం తన తల్లితో మన దగ్గర ఉన్నది తక్కువే, కానీ మనం కలిసి ఉన్నాం, అదే పెద్ద సంపద అంది. ఆ రోజు నుంచి ఇలావతి తన నియమాలను పూర్తిగా ద్వేషించలేదు. వాటిలో కొన్ని తనను కాపాడడానికేనని అర్థం చేసుకుంది. మాధవి కూడా ధనికుల జీవితాన్ని చూసి అసూయపడలేదు. ఎందుకంటే తాను కోరుకున్న సంతోషం డబ్బులో ఉండదని తెలుసుకుంది. మనకు దూరంగా కనిపించే జీవితం ఎప్పుడూ మనం అనుకున్నంత సులభంగా ఉండదు. మన జీవితంలోని లోపాలనే చూస్తూ ఉంటే మన దగ్గర ఉన్న విలువైన వాటిని ఎప్పటికీ గుర్తించలేం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.